హాయ్ బిగ్ బాస్ లవర్స్ అండ్ వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ. అండ్ ఈ రోజు అయితే గనక ఎందుకంటే నిన్నంతా ఒక రోస్ట్ అయితే చేసేసాడు కాబట్టి బిగ్ బాస్, ఎందుకంటే సంజనకు, మాధురికి, తనుజకి ఎవరికి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాడు. అండ్ ఈ రోజు అయితే గనక చాలా కూల్గా, స్వీట్గా అండ్ రమ్యనైతే ఎలిమినేట్ అయ్యింది. అది ఏ విధంగా అయ్యింది అని తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ లవర్స్ కోసమే ఈ వీడియోస్ కొంచెం లేట్ అయినా కానీ ఉండి నైట్ చూసి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ మధ్యన యాడ్స్ ఎక్కువైనాయి దానివల్ల అవర్స్ 2 అవర్స్ ఇలా అవుతుంది. కాబట్టి అయినా కానీ వదిలేది లేదు బిగ్ బాస్ను. అండ్ బిగ్ బాస్ లవర్స్ కోసమే ఈ కష్టమంతా. కాబట్టి సిల్వర్ బటన్ వచ్చేలాగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే కనుక బిగ్ బాస్లో రమ్య ఎలిమినేషన్ ఎలా అయ్యింది, తర్వాత బిఫోర్ ఏం జరిగింది అంటే కనుక ఇప్పుడు నిన్న సేవింగ్స్ ఎవరైతే అయ్యారు, కళ్యాణ్ అయ్యాడు. కళ్యాణ్ అయిన తర్వాత తనుజకు అండ్ కళ్యాణ్కు మధ్యన ఏం జరిగింది, అది ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంటే కనుక కళ్యాణ్ అయితే చాలా సింపుల్గా, ఏం లేదండి, నాకు ఒక పాత లవర్ ఉండేది, ఆ లవర్ లాగే తనుజ ఉంది, తన ఎక్స్ప్రెషను, తను బాధపడితే చూడలేదు. ఇంత చిన్న విషయానికి అప్పుడే చెప్పొచ్చు కదా. అంటే ఆల్రెడీ హౌస్ మేట్స్ నా మీద మామూలుగా లేరు. అండ్ ఇవి కూడా చెప్తా ఉంటే ఆడికి ఇంకా పవన్ను రీతును కలిపేసినట్టే నన్ను కలిపేస్తాడని వాళ్ళిద్దరి మధ్యన కొంచెం చెప్పింది. దాని తరువాత అండ్ ఈరోజు అయితే కనుక ఒక గేమ్స్ అయితే ఒక రకరకాల 2 టైప్ ఆఫ్ టాస్కులు అండ్ నామినేషన్స్ అయితే 2 టైమ్స్ జరిగాయి. థర్డ్ టైం ఎలిమినేషన్ ఎపిసోడ్ జరిగింది. అండ్ ఎవరెవరు ఎలా సేవ్ అయ్యారు అంటే కనుక ఫస్ట్ దివ్య సేవ్ అయిపోయింది, ఎందుకంటే తను వాంటెడ్ది ఒకటి ఇచ్చేసి అది అయింది. దాని తర్వాత అండ్ ఈరోజు అయితే సుమన్ శెట్టి గురించి అండ్ సాంగ్స్, డ్యాన్స్ అండ్ ఫోల్డ్ గేము. ఈరోజు ఫస్ట్ గేమ్లో వచ్చేసేటప్పటికి తనూజ గోల్డెన్ బటన్ అయితే, గోల్డెన్ బజర్ అయితే ఒకటి గెలుచుకుంది. దానికి అయితే కనుక మామూలుగా లేదు, ఎందుకంటే ఆ టాస్క్ ఎలా ఉంది అంటే బీకర్లో నీళ్లు పోసి దాని నుంచి మళ్ళీ బాల్ బయటికి వచ్చి, ఆ బాల్ వచ్చిన తర్వాత బాల్ మళ్ళీ గ్లో దానికి వేసి, అక్కడ అయిన తర్వాత ఫస్ట్ తర్వాత కీ తీసుకొని దాంట్లో పజిల్ తీసుకొని పజిల్ను బిగ్ బాస్ పజిల్ ఏదైతే ఉందో కరెక్ట్గా పెట్టి, దీనికి మాధురి సంచాలక్ అండ్ ఇమాన్యుయల్ కూడా లోపల, ఎందుకంటే రింగ్ వేసే కూడా ఇమాన్యుయల్ ఉన్నాడు. దాని తర్వాత వీళ్ళందరూ నలుగురు ఎవరు, సుమన్ శెట్టి అండ్ రీతు, పవన్ అండ్ తనుజ, వీళ్ళు నలుగురు ఆ పోటీ పడే టైంలో రీతు కొంచెం ముందు వచ్చేసింది. ఏమన్నా రీతు గెలుస్తుందేమో అనుకున్నారు, కానీ తనుజ టెన్షన్ పార్టీ అయినా కానీ దెబ్బ వచ్చేసి తను రింగ్ వేసే కాడ మాత్రం బాగా టెన్షన్ పడింది. ఆ రింగ్ 2-3 సార్లు ఆ ఎల్లో రింగ్ వేసేయడము, దాన్ని తీసుకొని ఆ పవర్ ఏదైతే ఉందో, ఎందుకంటే సేవింగ్ది అండ్ ఇమ్యూన్ పవర్ ఏదైతే ఉందో ఆ స్టోన్ అయితే తీసుకెళ్ళి తను సేవ్ చేసుకుంది, గోల్డెన్ బజర్ అయితే తీసుకుంది. అండ్ ఈరోజు ఈ బజర్ తీసుకున్న తర్వాత ఇద్దరిని ఏం చేయాలి అంటే కనుక అసలు సంజనను అండ్ మాధురి విషయంలో వచ్చినప్పుడు మాధురికి ఏం చేస్తావు అంటే కనుక సంజన పక్కన పెట్టి సంజనను సేవ్ చేస్తాను. తర్వాత మాధురికి వచ్చేటప్పటికి 3 ఆప్షన్స్, నామినేషన్ తీసుకెళ్ళి వెళ్తావా, లేకపోతే 1 వీక్ అంతా మొత్తం హౌస్ క్లీన్ చేపిస్తావా. ఒక కోట్ అయితే బిగ్ బాస్ పంపించాడు, ఇండివిజువల్ మాట్లాడకుండా 1 వీక్ ఉండాలి అన్నప్పుడు ఇది కాదు, నామినేషన్ చేసేస్తారు, డైరెక్ట్ నామినేషన్ అన్నాడు. కానీ కోర్టు ఇష్యూ వచ్చినప్పుడు అండ్ ఇమాన్యుయల్కు ఒకటి ఇచ్చాడు. ఇమాన్యుయల్, ఈ కోర్టు ఎవరికి ఇస్తావు, మాధురికి ఇస్తావా, సంజనకి ఇస్తావా, ఈ హౌస్లో ఎవరు నీకు కెప్టెన్సీ, ఎందుకంటే కెప్టెన్ అయ్యావు కదా, నీకు ఈ పవర్ ఇస్తున్నానంటే కెప్టెన్గా అయితే మా మమ్మీకే ఇస్తానంటే మళ్ళీ సంజన అయ్యో బిగ్ బాస్ నేను 1 వీక్ మాట్లాడకుండా ఉండలేను అని తను రిక్వెస్ట్ చేస్తే బిగ్ బాస్ ఒక ఆప్షన్ ఇచ్చాడు నాగార్జున, నువ్వు హౌస్ వాళ్ళను ఇంప్రెస్ చేయాలి 100 సెకండ్స్ లోపల ఇంప్రెస్ చెయ్యి. నువ్వు ఏ విధంగా అంటే ఇంప్రెస్ చేయలేకపోయింది కాబట్టి ఆ కోర్టు, ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా ఎవరికి ఇస్తావు అంటే సంజనకే ఇస్తాము, కొంచెం నాకు అంటే లేదు నేను నిన్ను గెలవాలని కోరుకున్నాను కదా, నన్నే ఇలా చేస్తావని సంజన కామెడీగా అయ్యింది. దాని తర్వాత సంజన కోటు వేయడం, కోటు ఇప్పుడు కాదు అండ్ ఇది అయిన తర్వాత వేసుకొని ఇంకా మళ్ళీ నాగార్జున వెళ్ళే ముందర ఆ కోట్ అయితే వేయించాడు. అండ్ ఇమాన్యుయల్ ఇప్పుడు సుమన్ శెట్టి అండ్ సుమన్ శెట్టి గురించి ఒక కామెడీ 2-3 వీడియోస్ అయితే వచ్చాయి. దాంట్లో ఏంటంటే నిన్నైతే ఒక స్లీపింగ్, నువ్వు ఎన్ని గంటలు పడుకుంటావు, నేను 10 గంటలు పడుకుంటాను షూటింగ్ లేకపోతే అంటే, నువ్వు గ్రేట్ అని చెప్పేసి తర్వాత డబ్బులు దొబ్బేసే వీడియో తనుజతో కలిసి, దాని తర్వాత
పానీపూరి సంజన పక్కకి వెళ్ళిపోతూనే సంజన అండ్ రీతు అంటే తనుజ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు కలిసి ఆ తిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో నా భూతి నా భవిష్యత్ అన్నట్టు మంచి కామెడీ అయితే ఫన్ జనరేట్ చేసింది. తర్వాత ఈ నామినేషన్లో వచ్చేటప్పటికి ఒక 5 మెంబర్స్, ఎందుకంటే కళ్యాణ్ వెళ్ళిపోవడం వల్ల 6 మెంబర్స్లో కళ్యాణ్ సేవ్ అయ్యాడు కాబట్టి ఈరోజు దివ్య వాంటెడ్ దాంట్లో రాము అండ్ రీతు రీతు సంజన రమ్య వీళ్ళందరూ దివ్య ఉన్నప్పుడు అండ్ దివ్య సేఫ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నలుగురు ఉన్నారు, ఎవరు రాము అండ్ సాయి అండ్ సంజన అండ్ రమ్య. వీళ్ళు అయిన తర్వాత ఇప్పుడైతే 2 టైప్ ఆఫ్ గేమ్స్ జరిగాయి. దాంట్లో ఏంటి అంటే కనుక అండ్ మనకు గౌరవ్ అండ్ నిఖిల్ 2 టీమ్స్గా డివైడ్ అయ్యారు. 2 టీమ్స్లో ఏం చేస్తారంటే ఒక ఫోటో, సెలబ్రిటీ ఫోటో, దాని బ్యాక్ సైడ్ ఒకటి, ఎందుకంటే ఎన్టీఆర్ ఫోటో రావడము, శృతి హాసన్ వీళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ మంచి డ్యాన్స్ ఫన్. దీంట్లో మాత్రం ఎక్కువ పాయింట్ నిఖిల్ టీంకి వచ్చేసాయి. ఈ నిఖిల్ టీము మాత్రం వచ్చినప్పుడు మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్, సుమన్ శెట్టి, సంజన అండ్ రమ్య అండ్ రాము ఇలా, మళ్ళీ ఇక్కడ పవన్తో కూడా రమ్యతో డ్యాన్స్ చేయించినప్పుడు రీతు ఫీడింగ్ చూడడము, ఇవన్నీ కూడా ఒక మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్లు వెళ్ళాయి. నిఖిల్ టీంకు ఫస్ట్ వచ్చాయి. దాని తర్వాత ఒక సెకండ్ టాస్క్ కూడా ఒకటి వచ్చింది. దాంట్లో ఏంటి అంటే బ్లైండ్ ఫోల్డ్ గేమ్, ఎందుకంటే ప్రతి టీం నుంచి ఇద్దరు రావడము, ఫుడ్ పెట్టిన ఐటమ్ను టేస్ట్ చేసిన తర్వాత అది ఐటమ్ ఇంకొక ఫోల్డ్ పర్సన్కు ఎక్స్ప్లెయిన్ చేయడంలో అండ్ గౌరవ్ టీం, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎక్కువ అంటే కనుక సుమన్ శెట్టి దాన్ని ఏదైతే దాల్చిన చెక్క తిని ఏ విధంగా చెప్పావు అంటే ఇమాన్యుయల్ అయితే వీళ్ళ గౌరవ్ వాళ్ళకే పాయింట్స్ అని చెప్పేసి కెప్టెన్ సంచాలక్గా ఉన్నాడు కాబట్టి తనే డెసిషనే ఫైనల్ అన్నట్టు ఇద్దరు టై అయింది. ఇద్దరు నామినేషన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో నామినేషన్ ఎపిసోడ్లోకి వచ్చేటప్పటికి ఒక టైప్ ఆఫ్ రెడ్ టైప్ ఆఫ్ ఫ్లాస్కులు అవి పంపించినప్పుడు ఆ 2 ఓపెన్ చేసినప్పుడు ఏమైంది అంటే కనుక సాయి అండ్ రాము సేఫ్ అయిపోయారు. దాని తర్వాత రమ్య అండ్ సంజన ఇద్దరిని ఆ వాటర్ది, ఆ మేఘము క్లౌడ్ ఆ బరస్ట్ అయినప్పుడు, ఎవరు బరస్ట్ అయ్యి వాటర్ పడుతుందో వాళ్ళు సేఫ్ అన్నప్పుడు నిజంగా ఎవరు సేఫ్ అయితే బెటర్ అని తనుజను అడిగినప్పుడు తనుజ అండ్ ఇమాన్యుయల్కు 2 పవర్స్ ఉన్నాయి. ఎందుకంటే తనుజ నెక్స్ట్ వీక్ ఒకరిని సేవ్ చేయొచ్చు, అలాగే సూపర్ పవర్ బ్రహ్మాస్త్ర ఏదైతే ఉందో ఈ వీక్లో మాత్రం పనిచేయవు అని అన్నప్పుడు, కానీ తనుజ పాజిటివ్గా సంజన గురించి చెప్పడము, ఎందుకంటే సంజన అయితే మంచిదే, తను కంటెంట్ కోసము తను కొన్ని చేస్తూ ఉంటుంది తప్ప ఈజ్ ఎన్ గుడ్ లేడీ అండ్ సేవ్ చేయొచ్చు అని తనుజ ఓ పాజిటివిటీ నోట్ అయితే ఇచ్చింది. దాని తర్వాత ఆ వాటర్ పడినప్పుడు సంజన సేఫ్ అయింది. అండ్ రమ్య కూడా చాలా పాజిటివ్గా వీళ్ళకు సెండ్ ఆఫ్ చేసి అండ్ నాగార్జున దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికి నలుగురిని డస్ట్బిన్లో పడేస్తావు 5 మందిని అని ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కరి గురించి, కళ్యాణ్ గురించి అయితే ఇంకా మెచ్యూరిటీ లేదు. అండ్ దివ్య అయితే కనుక అసలు తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో, తను ఎవరితో కలవడం లేదు అనేది ఒకటి ఎలిగేషన్ చేసింది. దాని తర్వాత తనుజకు కూడా ఒక ఇన్మెచ్యూర్గానే బిహేవ్ చేస్తుంది, తన పాయింట్ ఆఫ్ వ్యూనే ఆడుతుంది అనేది ఒకటి చేసింది. తర్వాత గౌరవ్ అయితే ఈగోయిస్ట్ లాగా తయారయ్యాడు అనేది ఒక ఎలిగేట్. తర్వాత పవన్ వచ్చేసేటప్పటికి పవన్ ఇంకా నువ్వు ఎప్పుడు మారవా, లవ్ స్టోరీలు ఇవి కాకుండా ఇండివిజువల్ గేమ్ ఆడు అని మాత్రము చెప్పేసి, రీతుకు వచ్చేటప్పటికి ఫస్ట్ వీక్ అంతా కూడా వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది రమ్య. దాని తర్వాత సంజనకు ఆ కోటు వేపించేసి జీప్ నువ్వు ఖాళీగా, నువ్వు మాట్లాడడానికి లేదు అని మాత్రం ఈ ఎపిసోడ్లో మాత్రం మంచిగా కొంచెం సింప్లిఫైడ్గానే చాలా డీసెంట్గానే ఈ ఎపిసోడ్ అయితే రన్ అయింది. ఎందుకంటే నిన్నంతా రోస్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు ప్లెజెంట్గానే కంప్లీట్ చేసేసాడు. రమ్య అయితే కనుక ఎలిమినేట్ అయిపోయింది. ఇది బిగ్ బాస్ రివ్యూ. అండ్ మరిన్ని ఎపిసోడ్ కోసం అండ్ నెక్స్ట్ వీక్ ఎవరు నామినేషన్లో ఉంటారు లేదా ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరైతే బిగ్ బాస్ విన్నర్ అవుతున్నారనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.